మిథున వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత చెప్పినా సరే వెళ్ళకపోయేసరికి అక్కడ ఉన్న దేవ మాత్రం రావే బయటికి అని చెప్పి మిథున చేపట్టుకొని లాక్కొని బయటకు వస్తూ ఉంటాడు. అది చూసి మిథున అయితే ఏంటి నువ్వెందుకు నన్ను లాక్కొని వస్తున్నావు, నా చెయ్యి వదులుతావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న దేవ అయితే లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో మిథున అయితే ఆగు, నన్ను లాక్కొని వెళ్ళే హక్కు నీకు ఎక్కడిది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకి దేవ అయితే నువ్వే కదా అన్నావు నీ మెడలో తాళి కట్టిన భర్తను నేను అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే నువ్వు నాకు మెడలో తాళి కట్టిన భర్తవా, అది నువ్వు ఒప్పుకుంటున్నావా, ఒప్పుకుంటే చెప్పు, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, చెప్పు నువ్వు నా భర్తవైనా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దేవ అయితే అబ్బా మళ్ళీ నాకు ఈ టార్చర్ ఏంటి, నీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అయినా నువ్వు మీ అమ్మ వాళ్ళు ఎంత చెప్పినా సరే వెళ్ళకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపోవా, నీకు దండం పెడతాను మహాతల్లి, మా ఇంట్లో నుండి వెళ్ళిపో అమ్మ, మా ఇంట్లో ఇన్ని గొడవలు జరగడం ఇదే మొదటిసారి, ఇక్కడి నుండి వెళ్ళిపో అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మిథున అయితే నేను ఇంట్లో నుండి వెళ్ళేదే లేదు, నేను నీ భార్యని అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.